హాయ్ అందరికీ స్వాగతం మా ఛానల్ టీవీ టైం విత్ శ్రావణి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం మీరు సపోర్ట్ చేస్తూ వేచి చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోయేది ఒక ఇంట్రెస్టింగ్ సీరియల్ గురించి. మీకు నచ్చే పాయింట్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ బిహైండ్ ద సీన్స్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభావతి అంటుంది, రేయ్ నువ్వు రోహిణిని తీసుకొని మలేషియా వెళ్ళి మీ మావయ్యని ఒకసారి పలకరించిరారా అంటుంది. రోహిణి వాళ్ళ మావయ్యకి సైగ చేస్తుంది ఏదో ఒకటి మాట్లాడమని. అప్పుడు రోహిణి వాళ్ళ మామయ్య, వద్దు, మనోజ్ మలేషియా వస్తే అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు బాలు అంటాడు, ఇక్కడ లక్షలు మింగితే అక్కడ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటాడు. రే నువ్వు ఆగని మనోజ్ అంటాడు. ఎందుకు నేను రాకూడదు అంకుల్ అంటాడు. అప్పుడు రోహిణి మామయ్య, ఎందుకంటే ఈ కేసులో మా బావకి సంబంధించిన వాళ్ళు కనపడితే పోలీసులు అక్కడ అరెస్ట్ చేస్తున్నారు. అందుకే మా ఆవిడని అవిదాక్కి పంపించి నేను ఇండియా పారిపోయి వచ్చాను. బాలు అంటాడు, అయితే మీరు ఇంకా జీవితంలో మలేషియా వెళ్ళలేరా? పాపం కోడక కోణలో పుంజక కోణలో ఉన్నట్టు మీరు మీ ఆవిడ చెరొక దేశంలో ఉండాల్సిందేనా? లేదు, నేను తిరుపతికి వెళ్ళి గుండు కొట్టుకొచ్చుకొని తర్వాత కలకత్తాకి వెళ్ళి ఖాళీ దర్శనం చేసుకుంటాను. మా బావ విడుదల అయ్యాకే నేను మలేషియా వెళ్తాను. ఇప్పుడు మనోజ్, ఎందుకు మీరు ఇక్కడే ఉండొచ్చు అంటాడు. అప్పుడు అవును, ఇక్కడ పార్కులు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి అని అంటుంటే మీనా నోరు మూస్తుంది బాలుని. నాకు ఉండాలని ఉంది కానీ షెడ్యూల్ అంటుంటే రోహిణి కాళ్ళు తొక్కుతుంది. అప్పుడు అతను అరుస్తాడు. అప్పుడు ప్రభావతి, అయ్యయ్యో ఏమైంది అంటుంది. బాలు వాళ్ళ మేకలా అరిచాడేంటి మేకమామ? అయ్యో అదే మేనమామ. మా బావ కోటీశ్వరుడు, ఆయనకి ఈ గతి పట్టినందుకు బాధతో ఆక్రోశించాను. పాప, సరే పాప నేను వెళ్ళొస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త, మీ నాన్న గురించి ఏం తెలిసినా వచ్చి చెప్తాను, దిగులు పడకు, గొర్రెల మందలా నీకు ఇంతమంది ఉన్నారు, నిన్ను బాగా చూసుకుంటారు, ఉంటాను అంటూ ఏడ్చుకుంటూ ప్రభావతి వచ్చి, ఏడవకమ్మ, ఆయన ఎందుకు రాలేదని కోపం తెచ్చుకున్నాను, ఇలా జరిగిందని తెలియదు, మీ నాన్న తప్పలేదు కదా, నిర్దోషిగా విడుదల అవుతారు, మళ్ళీ మీ ఆస్తులు మీకు వస్తాయి అనగానే మోహన్ తలబాదుకుంటాడు. ఇంకా రోహిణి ఏడుస్తూ తన గదిలోకి వెళ్తుంది. మనోజ్ కూడా వెళ్తాడు. అప్పుడు బాలు, అన్నీ సరే, సెల్ ఫోన్లన్నీ ఇందులో ఎందుకు వేయమన్నాడు అర్థం కాదు. బాలు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మీనా వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అంటుంది. పార్లలమ్మ చెప్పింది నిజమా, మేకమామ చెప్పింది నిజమా? ఆ రోజు విమానం ఎక్కాడని పార్లలమ్మ చెప్పింది, ఈ రోజు విమానం నుంచి దింపేశారని మేకమామ చెప్తున్నాడు, ఏదో కొడుతుంది అని అంటాడు. మీనా, మీకు అన్నిటికీ అనుమానాలు, ఈ విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? రోహిణి పాపం బాగా ఏడుస్తుంది, వాళ్ళ నాన్న తొందరగా బయటికి వస్తే చాలు అని వెళ్ళిపోతుంది. ప్రభావతి వస్తుంది. కుర్చీలో కూర్చొని ఆలోచిస్తుంది. అప్పుడు బాలు మనసులో, పాపం వెర్రి తల్లి బట్టలు నోట్ల కట్టలు ఏమైపోయాయి అని ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. మీనా, కాఫీ అత్తయ్య కాఫీ అని అంటుంది. అప్పుడు ప్రభావతి, నేను అడిగానా అని అంటుంది. అప్పుడు మీనా, మీరు ఎప్పుడు ఇదే టైంకి తాగుతారు కదా, తీసుకోండి అని అంటుంది. ప్రభావతి చేతి, మోహన్ ఏమైంది నీకు, కప్పు విసిరేస్తుంది అంటాడు. అవును పట్టింది, భూతం వదిలించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి కొరడాలతో కొట్టేస్తారా అంటుంది. అప్పుడు బాలు, అమ్మయ్య నాకు చాలా రోజుల నుంచి ఉన్న నోట్ పోయింది, కాదు నాన్న, భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్దామని బాలు అంటాడు. ఆ భయానికి ఎంత ధైర్యం లేకపోతే ఈ భూతావతినే పడుతుంది అంటాడు. అప్పుడు ప్రభావతి, రే నా జోలికి వచ్చావంటేనా, అమ్మో దూరంగా ఉండండి, అదే లక్షణాలు కనిపిస్తున్నాయి అంటాడు. మీనా, మీరు ఆగండి అంటుంది. ఇప్పుడు ఏం జరిగిందని, నేనేం తప్పు చేశానని కాఫీ గ్లాస్ విసిరగొట్టారు అని ప్రభావతిని అడుగుతుంది. ఇప్పుడు ప్రభావతి, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి అన్ని అశుభాలే జరుగుతున్నాయి, నీ పాదం అలాంటిది, నీ బుద్ధి అలాంటిది, ఎవరు బాగున్నా ఓచుకోలేవు, విడదీసి వినోదం చూస్తావు, శృతి డబ్బు ఉన్న అమ్మాయి కాబట్టి ఇంట్లో ఉంటే నీ విలువ తగ్గిపోతుందని వెళ్ళిపోయేలా చేశావు, ఇప్పుడు రోహిణి వాళ్ళ నాన్న పోయి జైల్లో కూర్చున్నాడు, ఈ నష్టాలన్నిటికీ నువ్వే కారణం, నీ దృష్టి అలాంటిది, నీ దృష్టి తగిలింది అని అంటుంది. అప్పుడు బాలు, దయ్యం నీకు పట్టిందా లేక దయ్యానికి నువ్వు పట్టావా, ఏం మాట్లాడుతున్నావు, డబ్బడమ్మ పుట్టింటికి పోవడానికి నా భార్యకి ఏంటి సంబంధం, ఆ లేచిపోయినోడు పిల్లానికి నచ్చజెప్పడం చేతకాక డబ్బడబా రావడం లేదు, పాలలమ్మ వాళ్ళ నాన్న జైలుకి పోవడానికి కారణం నా భార్యనా, ఏం మాట్లాడుతున్నావు, మీనా గురించి చెడుగా మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు అని బాలు అంటాడు. అప్పుడు ప్రభావతి, రే ఊరుకోక పోతే పోరా, నీ పిల్లాన్ని తీసుకొని నువ్వు కూడా మీ అత్తారింటికి ఇల్లరికం పోరా. అప్పుడు బాలు, నాకు సిగ్గుసేరా లేదనుకున్నావా, వీడిలాగా పని పాట లేదనుకున్నావా, నేను ఎక్కడికి వెళ్ళను, అయితే నువ్వు మధ్యలోకి రాకు, నీ పిల్లామే నిన్ను రెచ్చగొట్టింది, శృతి వాళ్ళ నాన్నని కొట్టించింది, ఇంటికి రావాల్సిన మహాలక్ష్మి రాకుండా పోవడానికి నీ పిల్లామే కారణం, పైసా పనికిరాని వాళ్ళంతా ఇంట్లో పడి తింటున్నారని ప్రభావతి అంటుంది. అప్పుడు మీనా, ఎవరు పైసాకు పనికిరాని వాళ్ళు అత్తయ్య, పైసా పనిచేయని వాళ్ళు ఎవరో చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, నా భర్త పైసా సంపాదించడం లేదా, కానీ కారు నడపడం లేదా, ఊరికే ఇంట్లో పడి తింటున్నాడో, నేను పూలు అమ్మడం లేదా, పైసా సంపాదించడం లేదా, ఈ ఇంటి పని అంతా చేయడం లేదా, ఊరికే పడి తింటున్నాను, మీరు ఎవరిని అనాల్సిన మాట ఎవరిని అంటున్నారు. ప్రభావతి, నువ్వు మాట్లాడుకో అని వేలు చూపిస్తుంది. నువ్వు ఆ ఫంక్షన్లో అడుగు పెట్టావు, కుబేర్ లాంటి మనిషి జైలుకు వెళ్ళాడు అంటుంది. బాలు, ఏంటి వీళ్ళ నాన్న కుబేరనా, సినిమాలో ధనుష్ పాత్రని వీళ్ళ నాన్నని చూసే రాశారా అని అంటాడు. అప్పుడు రోహిణి, మీరిద్దరు మీ గురించి మాట్లాడండి, మూడో వ్యక్తి గురించి మాట్లాడకండి అంటుంది. అప్పుడు బాలు, అదే ఆ మూడో వ్యక్తి ఎవడు, పైసా సంపాదించినోడు వీడేనా, వీడు వాడినా, మీరు ఎందుకు భుజాలు తరుపుకుంటున్నారు, నువ్వు అసలు ఆ గొలుసు తీయకుండా ఉండుంటే ఇంత గొడవ జరిగేదే కాదు, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి అంటే, నేను దొంగన, ప్రభావతి ఆ మాట నేను అనలేదు, ఆయన అన్నాడు అంతే, ఆ మాత్రం వెళ్ళే కొడతాడా, కొట్టనందుకే కదా శృతి ఇంటికి రాకుండా ఉంది, అందరినీ పంపించి నువ్వే ఇంట్లో మహారాణిలా కూర్చుందాం అనుకుంటున్నావా,
బాలు నువ్వు ఉండగా మహారాణిలో ఇంకెవరు కూర్చొని తింటారు? నేనేం మీరందరూ విడిపోతాలని కోరుకోవట్లేదు. మాట్లాడితే మీరే మమ్మల్ని బయటకు పొమ్మని అంటారు. ప్రభ ఊరికే నాటకాలు ఆడుకో. ఇంట్లో కోడలు బయటకు వెళ్తే నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను. ఏ ఒక్కరైనా తీసుకొద్దామని చూసారా? కనీసం ఫోన్ అయినా చేశారా? మీరేం చేశారు? మీరేం చేస్తున్నారు? వెళ్ళి శృతికి నచ్చచెప్పి తీసుకురావచ్చు కదా. మీరెవరో చేయలేని పని నేను చేశాను. నేను వెళ్ళి శృతిని కలిశాను, నచ్చచెప్పాను, ఇంటికి తిరిగి రమ్మని చెప్పాను. అప్పుడు మోహన్ ఏంటమ్మా నువ్వు వెళ్ళి కలిసావా అంటాడు. అవును మావయ్య, మీ అబ్బాయి ఏ గొడవ జరగకూడదని మౌనంగా కూర్చున్న వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి ఆయన్ని ఎంత రెచ్చగొట్టారో నాకు తెలుసు. అదే చెప్పాను. అసలు ఏం జరిగిందో అంతా శృతికి చెప్పాను. అందులో శృతికి ఎవరు ఏం చెప్పలేదంట. అందుకే అబద్ధం చేసుకుంది. ఖచ్చితంగా శృతి మనసు మార్చుకుని ఇంటికి వస్తుంది. మోహన్ చూసావా, నువ్వు చేయలేని పని మీనా చేసింది. ప్రభా అవును పాపం. ఇది అక్కడికి వెళ్ళి ఏం ఆగిందో ఎవరికి తెలుసు? మీరు విన్నారా? నేను విన్నానా? మోహన్ నిన్ను మార్చడం దేవుడి తరం కూడా కాదు. బాలు ఇంత చెప్పినా ఈ మనిషి ఇలా మాట్లాడుతుంది ఏంటి నాన్న? ఇలాంటి మనిషి ఏం చెప్తారు? ప్రభా ఏంట్రా కొడతావా? ఇంతవరకు ఆ సన్మానం ఒక్కటి జరగలేదు బాలు. నేను అలాంటి చిల్లర మనిషిని కాదు. రోహిణి ఇలా అంటుంది. మీరు ఊరుకుండా అత్తయ్య, వాళ్ళు చేసిన తప్పుని ఎప్పుడూ ఒప్పుకోరని అర్థమైపోయింది కదా. బాధపడకండి, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. బాలు ఇదంతా మా అమ్మ మీద ప్రేమైనా, లేదంటే నీ విషయాలన్నీ బయటపడకుండా మా అమ్మని సపోర్ట్ చేస్తున్నావా? రోహిణి ఇలాంటి వాళ్ళతో కలిసి ఇంట్లో ఎవరు ఉంటారు? అందుకే శృతి వెళ్ళిపోయింది. ఎప్పటికప్పుడు మమ్మల్ని పంపించేదాకా నిద్రపోరు. పద మనోజ్ అని వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభా విన్నారు కదా, అందరినీ పంపించి పెళ్ళాం మొగుడు ఈ ఇంటి పూల మార్కెట్ చేద్దాం అనుకుంటున్నారు అని ప్రభా కూడా వెళ్ళిపోతుంది. మీనా బట్టలు ఆరేస్తుంటే బాలు వెళ్ళి అసలు నువ్వు ఎందుకు శృతిని కలవడానికి వెళ్ళావు? ఎవరికి చెప్పి వెళ్ళావు అంటాడు. మీనా వెళ్తే ఏమైంది అంటుంది. బాలు ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు అంటాడు. మీనా అయితే నాకు ఒక ప్రశ్న జవాబు కావాలి. ఏంటది? మీరు ఎందుకు రవిని కలవడానికి వెళ్ళారు? వెళ్తే వాడు నా తమ్ముడు, అందుకే వెళ్ళాను అంటాడు. అప్పుడు శృతి కూడా నా చెల్లెలు అని అంటుంది. అయితే నీ మీద దొంగతనం మోపిన వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఆ డబ్బు నమ్మకం ఎంత పొగరు లేకపోతే నువ్వు వెళ్ళి పిలిచినా రాను అంటుంది. మీనా ఊరికే శృతి మీద నిందలు వేయకండి. శృతి కోపం రవి మీద కాదు, మీ మీద. బాలు అంటే నీ భర్త మీద కోపం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమిలాడుకుంటావా? లేదు, మంచి చెడు చెప్పాను, కష్టం నష్టం చెప్పాను, కాపురం నిలబెట్టుకోమని హెచ్చరించాను, అది తప్ప అని అంటుంది. దినేష్ పార్లర్లోకి వస్తుంటే రోహిణి ఫ్రెండ్ ఆగు, లోపలికి వెళ్ళకూడదు, కస్టమర్స్ ఉన్నారు, రోహిణి కూడా బిజీగా ఉంది అని అంటుంది. దినేష్ థ్యాంక్ యూ అని చెప్పి లోపలికి వెళ్తాడు. హాయ్ కళ్యాణి హాయ్ అంటాడు. రోహిణి నువ్వు ఎందుకు వచ్చావు అంటుంది. అప్పుడు దినేష్ డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం దగ్గరికి రావాలి కదా అంటాడు. విద్య ఎందుకు రానిచ్చావి అని అంటుంది రోహిణి. విద్య నేను ఆపాలని ఎంత ట్రై చేసినా ఆగకుండా వచ్చేసాడు. ఏం చేయను చెప్పు? దినేష్ కంగారు పడుకుని నేనేం చేయను, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్ళా? నీకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు కదా అని రోహిణి అంటుంది. దినేష్ అవును, వాళ్ళు నీ వల్లే వెళ్ళిపోయారు కదా అంటాడు. విద్య నీ గురించి తెలిసి ఎవరైనా నీ దగ్గర ఉంటారా అంటుంది. దినేష్ ఉండే వాళ్ళు ఉంటారు అని నువ్వేం ఫీల్ అవ్వకు, నేను ఇలా ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటాను చెప్పు? చీ రోహిణి అంటుంది. దినేష్ చీ ఏంటమ్మా, ఒక కొడుకు ఉండగా మనోజ్ని ముగ్గులోకి దింపి గొప్పింటి పిల్లలని నాటకం ఆడి ఆ ఇంటికి కోడలిగా కాలేదా? రోహిణి నా విషయం నీకు అనవసరం. దినేష్ నా విషయం కూడా నీకు అనవసరం. నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను, పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాను. ఫ్రాడ్గా కాదులే, నువ్వైనా అంత డబ్బు ఇవ్వగలవా? సింపుల్గా చేసుకుంటున్నాను, అందుకే 1,00,000 ఇవ్వు అంటాడు. రోహిణి 1,00,000? ఇప్పటికే నీకు చాలా డబ్బులు ఇచ్చాను, ఇంకా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు. దినేష్ నువ్వు చేసేది కరెక్టా? నేను చెడ్డవాన్నే కావచ్చు, కానీ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి నా ఫస్ట్ మ్యారేజ్ గురించి చెప్పాను. కానీ నువ్వేం చేసావు? నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధమే. అయినా నీ గురించి నేను ఎవరికి చెప్పడం లేదు, అందుకే నువ్వు డబ్బు ఇవ్వాలి. రోహిణి నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఇవ్వలేను అంటుంది. దినేష్ నీకు ఓపిక లేకపోతే నేను ఓపిక పట్టలేను, మీ వాళ్ళ దగ్గర చెప్పేస్తాను, అందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, చెప్పమంటావా అని రోహిణి ఉందా అని రిసెప్షన్లో అడుగుతాడు. ఉన్నారు సార్ అని చెప్తారు. మనోజ్ లోపలికి వెళ్తుంటే సార్ మేడం లోపల చాలా బిజీగా ఉన్నారంటారు. మనోజ్ పర్లేదు, నేను తన హస్బెండ్ సార్, అయినా మీరు వెళ్ళకూడదు సార్ అని అంటుంది. అర్థం చేసుకోండి రోహిణి, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. విద్య రోహిణి అంటూ చూడు మనోజ్ వచ్చాడు. షాప్లో అందరూ చూస్తుంటారు. రోహిణి ప్లీజ్ వెళ్ళి నీకు దండం పెడతాను అని బ్రతిమిలాడుతుంది. దినేష్ మరి నా డబ్బు అంటాడు. రోహిణి ఇస్తాను, ప్రామిస్గా ఇస్తాను, నువ్వు వెళ్ళి అని పంపిస్తుంది. మనోజ్ హాయ్ రోహిణి హాయ్ మనోజ్, ఏంటి ఇలా వచ్చావు? నేను రాకూడదా ఏంటి రోహిణి? మీ స్టాఫ్ నన్ను లోపలికి రానివ్వడం లేదు. విద్య లేడీస్ ఉండే పార్లర్ కదా, కస్టమర్స్ ఒప్పుకోరని. అవును కదా, రా కూర్చో. కెనడా వెళ్ళడానికి లోన్ కోసం ఎంత ట్రై చేసినా ఎవరు లోన్ ఇవ్వడం లేదు. మీ నాన్నని అడిగి డబ్బు అరేంజ్ చేయ రోహిణి, డేట్ కూడా దగ్గర పడింది. రోహిణి డాడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా మనోజ్, ఆయన అకౌంట్లో ఉంటాయి కదా, అవన్నీ ఫిక్స్ చేశారు కదా ఆ పని. మీ మలేషియా మావిని ఎక్కడున్న అరేంజ్ చేయమని చెప్పు. 14 lakhs కడితే కెనడా వెళ్ళిపోవచ్చు, మన ఫ్యూచర్ బాగుంటుంది. రోహిణి కోపంగా ఎందుకు ఇలా నిన్ను డబ్బు అని నిన్ను టార్చర్ పెడుతున్నారు మనోజ్ అందరూ? అంటే నేను కాకుండా నిన్ను ఎవరు అడిగారు విద్య అంటే? మొన్న బ్యాంక్ నుంచి అడిగారు కదా, వాళ్ళ గురించి చెప్తుంది. మనోజ్ నన్ను అర్థం చేసుకో రోహిణి, మన గురించే కదా రోహిణి, మన గురించే అని తెలుసు, నా వల్ల అయితే నేను చేయనని చెప్పను. మనోజ్ అయితే నా కోసం ఎవరు ఏం చేయరా? రోహిణి మీ అమ్మ నాన్నని అడిగి చూడు, వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు కదా అని మనోజ్ అంటాడు. రోహిణి ఇల్లు ఉంది కదా, ఆ పత్రాలు పెట్టుకుని బాలు కారు కొనిచ్చారు కదా, నీకు ఇవ్వలేరా? వెళ్ళి అడుగు మనోజ్, అందరిలో మీ అమ్మకి నువ్వంటే ప్రేమ నమ్మకం ఎక్కువ, అడుగు అరేంజ్ చేస్తా. మనోజ్ ఇంటికి వచ్చి నాన్న నీతో మాట్లాడాలి అంటాడు. నాన్న చెప్పు నాన్న. అమ్మ ఎక్కడ నాన్న? నా తలపై ఎక్కి కూర్చుంది నాన్న, పైన గదిలో ఉంది. నాన్న నీకు ఉద్యోగం జరిగిందా నాన్న? నేను మోహన్ అంటాడు. బాలు ఎవరిని ఏం అడుగుతున్నావు నాన్న? మనోజ్ రే, నిన్ను ఎవరు పిలిచారా? బాలు నన్ను ఒకరు పిలిచేది ఏంట్రా, తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను ప్రత్యక్షం అవుతా. మనోజ్ అమ్మ కూడా వచ్చింది, రామ్మ రా కూర్చోమ్మ. ఏంట్రా ఏమైంది?
ఉద్యోగం దొరికిందారా అని అడిగితే ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. బాలు ఉద్యోగం దొరకలేదు అని మతి చలించిందేమో. రే నువ్వు ఆగు. బాలు అవునరా, రోజు ఇలా బ్యాగ్ ఒకటి వేసుకుని వెళ్తున్నా. ఉద్యోగం వెతికే ఉద్యోగంలో ఏమన్నా చేరావా? ప్రభా రే నువ్వు ఆగరా. మనోజ్ జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఓవర్ క్వాలిఫైడ్ అంటున్నారు. ప్రభా అంటే బాలు ఓవర్ యాక్షన్ ఎక్కువ అయ్యింది అంటున్నారంట. మనోజ్ అది కాదు నాన్న, నా చదువుకి తగ్గ ఉద్యోగం ఎక్కడా రావడం లేదు. మోహన్ అప్పుడు తక్కువ జీతం అయినా ఎందులో దానిలో చేరుకో. మనోజ్ ఇంత చదువుకొని డిగ్రీ వాళ్ళతో కూర్చొని పని చేయాలా? వాళ్ళు లేదు, ఓవర్ స్పార్క్లో పడుకొని పల్లీలు ఎగరేస్తూ తినాలి. ప్రభా హే నువ్వు ఆగు. వాడేదో చెప్తున్నాడు, చెప్పనివ్వు. మనోజ్ నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ వచ్చినా వెళ్ళలేకపోతున్నాను నాన్న అని అంటాడు. బాలు ఇప్పుడు బయటపడింది అసలు విషయం అని అంటాడు. సీరియల్ ఈరోజు ఇంతటితో అయిపోయింది. రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.